అందరికీ నమస్తే. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సో, ఈరోజు మా ఇంట్లో రథసప్తమి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ వీడియోలో చూసేయండి. చెప్తాను కానీ ఈరోజు ఇంకా చీరనైతే కట్టియలేదు మా కోడలికి. మా కోడలంటే పొద్దున్నే లేచి పూజనైతే చేస్తుంది. అన్ని పనులైతే చేసుకొని పూజ చేస్తుంది. పూజ అయితే చేసింది. నాకు హారతి అయితే ఇచ్చేసింది. ఇలా సూర్యభగవానుడు కదా, సూర్యభగవానునికైతే మేమైతే పూజ చేయాలని అనుకున్నాము. కాకపోతే రథము చేయాలి. చిక్కుడుకాయలతో అయితే రథం చేయాలి. ఆయనకి ఇష్టమైన రథము. చిక్కుడుకాయలు 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. తీసుకొని మంచిగా చీపురు పుల్లలైనా లేదా ఏ పుల్లలతో అయినా కూడా రథం అయితే చేయాలి. మా కోడలైతే చేస్తుంది. అత్తమ్మ చేస్తా నేనని చేస్తుంది. బాగా చేస్తుంది. కాకపోతే ఫస్ట్ అయినా కూడా చాలా బాగా చేసింది చూడండి ఫ్రెండ్స్. బాగా చేసింది. ఆడ చూసి ముగ్గు అయితే వేస్తుంది. నేను వేస్తున్నా, మా కోడలు వేస్తుంది. పువ్వులు ఇట్లా అన్నీ తెచ్చేసినాయి. ముగ్గు వేసింది మా కోడలు. ఆడ చిక్కుడాకులు అయితే పెడుతున్నది. చిక్కుడాకులు పెట్టేసి ఇక మంచిగా పసుపు గౌరమ్మని చేసుకొని చిక్కుడాకుల మీద మంచిగా పసుపు కుంకుమ వేసుకొని ఆ రథము ఆ పసుపు కుంకుమ మీద నిలబెట్టాలి. పువ్వులు అన్నీ పెట్టి అగరబత్తులు ఇట్లా ముట్టించి పండ్లు స్వీట్ ఏదన్నా సేమియా అనేది చేసినాం మేము. ఆ కోడలు గంట కొడుతుంది, నేను హారతి ఇస్తాను. పైన ఆయనకు కూడా హారతి ఇస్తున్నా. సూర్యభగవానికి కూడా హారతి ఇచ్చిన. అందరం అయితే హారతి తీసుకున్నాం. కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. సో ఎప్పటికీ సూర్యుడే కదా మనల్ని కాపాడేది, ఎండకైనా నీళ్ళకైనా. అందుకే సూర్యభగవాను పూజ అయితే చేయాలనుకున్నాం మేము. చేసినాం. అత్తమ్మ చేస్తాము బాగుంటుంది అని అంటే మా కోడలు చేసేసినాం. బాగుంది.